మీరంతా బెల్లం కొట్టిన రాయిలా చూస్తారేంటి? వెళ్ళండి, వెళ్ళి వెతకండి. కన్నయ్య, ఏమైంది కన్నయ్య? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నానా, ఏంటి అలా వణికిపోతున్నావు? బాలాగారి మీద కొందరు రౌడీలు అటాక్ చేశారు. బాలా, ఏమైందిరా? బాలా, అవును, వాళ్ళు నన్ను కత్తులతో టార్గెట్ చేశారు. నాకు చాలా భయం వేసింది మమ్మీ. భయపడుకు నాన్న, నీకేం కాదు. నీ మీద ఎవర్రా దాడి చేయాలని చూసింది? సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. అవును మమ్మీ, సుందరి టైంకి వచ్చి నన్ను సేవ్ చేసింది. అమ్మో, అసలు ఆ రౌడీ వెధవల్ని పంపించిందెవరో వాణ్ణి పట్టుకుని తన్నాలి. మనకు శత్రువులు ఎక్కడో లేరురా, మీ అమ్మ రూపంలో పక్కనే ఉంది. ఏదో ఒక రోజు మనల్ని ఇరికించేసేలా ఉంది నాన్న. ఈసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే కప్పనూరు కుట్టినట్టు కుట్టేస్తా. వాసు, మన బాలా మీద ఏ రౌడీ వెధవలు అటాక్ చేశారో తెలుసుకోవాలరా? అలాగే అమ్మా. అమ్మా త్రిపుర, నువ్వు వాళ్ళని చూసావా? చూశానండి. వదిన, ఈసారి ఎక్కడైనా కనిపిస్తే గుర్తుపడతావా? ఖచ్చితంగా గుర్తుపడతాను. వాళ్లే కాదు, అసలు నా కన్నయ్య మీద అటాక్ చేయించాలని ఎవరనుకున్నారో వాళ్ళను కూడా తెలుసుకోవాలి. వాసు, అనంత్, ఫణి, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాథగణపతిం బ్రహ్మణ. మీరెంత రెడీ అయి వచ్చి కూర్చున్నా ఈ ఫంక్షన్ జరగదు. నల్ల పూసలతో పాటు కాసు బిళ్ళలు లేకపోవడం వల్ల మీ ఇద్దరి మెడలో ఆ పసుపు కొమ్ముతో పసుపు తాడే ఉంటుంది. బాబు, ఆ నల్ల పూసల అమ్మాయి మెడలో వెయ్యినాయనా? కాసు బిళ్ళలని కొట్టేసని చెప్పావు కదా, అక్కడిలా ఉన్నాయి. అదే నాకు అర్థం కావట్లేదు. చూడమ్మాయి, ఇందాక నిన్ను గబక్కును పొగిడాను. ఆ పొగడతలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వు తిరిగి మీ అమ్మ కాలి గోటికి కూడా సరిపోవు. ఇదిగో, ఈ ఫంక్షన్ అంటే మీకు ఇష్టం లేదనుకుంటా అని ఉన్నారు. ఇదొకటి నా ప్రాణానికి. మమ్మీ,
నువ్వు కొంచెం కామ్గా ఉండు. ఏ అమ్మాయి, ఏంటి నీ మొహం ఎండలో పెట్టిన టమాటా పండులా అని వాడిపోయింది? ఇష్టం లేదా? వాళ్ళని కాదే, ముందు నిన్ను లేపేయాలి. ఈ పరిస్థితుల్లో నీ పెళ్లి అవుతుందని అనుకోలేదు. దేవుడి దయతో త్రిపుర లాంటి మంచి అమ్మాయితో నీ పెళ్ళయింది. ఇలా కరుణించిన దేవుడే నిన్ను మామూలు మనిషిని చేస్తే నాకంతకంటే ఇంకే వరము వద్దు. మమ్మీ నువ్వు బాధపడకు. నేను బాగా చదువుకుని పెద్దోడిని అయిపోతా. బాలాగారిని మామూలు మనిషిని చేస్తానండి. అమ్మా త్రిపుర, ఇంకా బయట వాళ్ళలాగా అండి గిండి ఏంటి? అత్తయ్య మావయ్య అని పిలు. అత్తయ్య గారు, మావయ్య గారు, బాలాగారిని మార్చే బాధ్యత నాది.